నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన అవసరం కోసము తన ఆస్తి పత్రాలను మరొక వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులకు సడన్గా అతను మరణించినాడు. ఇప్పుడు ఎవరైతే అప్పిచ్చాడో, ఎవరైతే తాకట్టు మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ వ్యక్తి డబ్బు ఎవరి వద్ద నుంచి వసూలు చేయాలి, చేసుకునే వెసులుబాటు ఉందా? సో మిత్రులారా, ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కావచ్చు, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు వివిధ కేసులలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా కావచ్చు, మార్టిగేజ్ తాకట్టు అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ కాని తాకట్లు చెల్లుబాట్లు కావు. అయితే ఎవరైతే మన వద్ద మార్టిగేజ్ పెట్టి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయించి డబ్బులు తీసుకొని ఆ తర్వాత వాళ్ళు మరణిస్తే వాళ్ళ యొక్క లీగల్ హైట్స్ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనము మనీ రికవరీ కేసు ఫైల్ చేయవచ్చు. మనీ రికవరీ కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ముందుకు రాకపోతే, డబ్బు చెల్లించకపోతే, మనకు తాకట్టు పెట్టిన ప్రాపర్టీ ఏదైతే ఉందో న్యాయస్థానము ఆ ప్రాపర్టీని యాక్షన్ వేసి అమ్మివేసి మనకు రావాల్సినటువంటి సొమ్మును ఇప్పించగలుగుతుంది. కాకపోతే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో మనీ రికవరీ కాకుండా ఆ ప్రాపర్టీని మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కూడా మనము కేసు వేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. కేసు ఫైల్ చేసేటప్పుడే ఏ సూట్ ఫైల్ చేసుకోవాలి, మనకు కావాల్సినటువంటి రిలీఫ్ ఏంటో మనము తెలుసుకొని న్యాయస్థానంలో ఫైల్ చేస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరిగే అవకాశమే ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.